ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన JF-17 థండర్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఆసక్తి కనబరిచిందని సమాచారం. ఈ మేరకు బంగ్లాదేశ్ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి. భారత్తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని ఖవాజా ఆసిఫ్ గొప్పలకు పోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో ఎడమొహం పెడమొహంగా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏడాది కాలంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాక్ తో అనేక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు బంగ్లాదేశ్ చూస్తోంది. తాజాగా పాక్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు పాకిస్తాన్ సైనిక మీడియా వింగ్ ISPR ను ఉటంకిస్తూ బంగ్లాదేశ్ వార్తా పత్రికా కథనాన్ని ప్రచురించింది. JF-17 థండర్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లపై ఇస్లామాబాద్ లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాయుసేన చీఫ్లు చర్చలు జరిపారని పేర్కొంది. యుద్ధ విమానాల పనితీరుతో పాటు అధునాతన సాంకేతికతపై సమగ్ర శిక్షణ ఇస్తామని బంగ్లాదేశ్ కు పాక్ హామీ ఇచ్చిందని తెలిపింది. సూపర్ ముషాక్ శిక్షణ విమానంతో పాటు అందుకు కావలసిన మొత్తం వ్యవస్థను వేగంగా అందిస్తామని బంగ్లాదేశ్ కు పాక్ హామీ ఇచ్చింది. JF-17 థండర్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. JF-17 సింగిల్ ఇంజిన్ తో నడిచే తేలికపాటి యుద్ధ విమానం. అది 4వ తరానికి చెందిన ఫైటర్ జెట్. బంగ్లాదేశ్ వార్తాపత్రిక కథనానికి బలం చేకూర్చేలా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా వ్యాఖ్యలు చేశారు. భారత్తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని గొప్పలకు పోయారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ ఆర్డర్లు పెరిగాయని, పాక్ సైనిక సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయని ఆసిఫ్ చెప్పారు. ఆర్డర్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే 6 నెలల తర్వాత తమకు IMF నుంచి రుణాల అవసరం ఉండకపోవచ్చని ఖవాజా గొప్పలు చెప్పుకున్నారు. మరోవైపు ఖవాజా మాటలకు, పాక్ ప్రభుత్వ చర్యలకు ఏమాత్రం పొంతన లేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కొన్నేళ్లుగా పాకిస్తాన్ IMF నుంచి రుణాల కోసం అర్థిస్తోంది. ఆ నిధులు పొందేందుకు IMF సూచించిన సంస్కరణల్లో భాగంగా అంతర్జాతీయ విమానయాన సంస్థ PIA ను అమ్మేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది.